సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నెంబర్స్‌కి కాల్ చేయండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే జయ గారు. నమస్తే అండి డాక్టర్ గారు. మెయిల్స్లో భాగంగా అరుణ అని ఒక ఆవిడ మెయిల్ నేను చూశానండి. విషయం ఏంటంటే ముగ్గురు ఆడపిల్లలు. ఈ అమ్మాయి లాస్ట్ అమ్మాయి. తన ఇంట్లో వాళ్ళ అమ్మను ఉంచుకుంటున్నారు. అదొక ఇష్యూ అయ్యి ఈ అమ్మాయికి పెళ్ళయింది. అరుణ అండ్ వాళ్ళ హస్బెండ్ విడిపోయే పరిస్థితికి వచ్చింది. నన్ను ఏం చేయమంటారు? అది మెయిల్ సారాంశం అండి. కాల్ చేసేస్తానండి అరుణకి. అరుణ గారు కాల్ చేయండి. హలో హలో, నమస్తే అండి అరుణ గారు. నేను అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను. నమస్తే అండి. నమస్తే మేడం. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు. ఒక్కసారి మాట్లాడండి. ఓకే అరుణ గారు చెప్పండి అమ్మా. నమస్తే. సార్. నమస్తే సార్. నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా. సమస్య ఏంటి? మీ వయసు ఎంతమ్మా? సార్ నా వయసు వచ్చి 25 సార్. 25 years. మ్యారేజ్ ఎంతకాలం అయిందమ్మా? మ్యారేజ్ అయ్యి 4 years అవుతుంది సార్. పిల్లలు? ఇద్దరు పిల్లలు సార్ నాకు. చెప్పు తల్లి, సమస్య ఏంటమ్మా? మా అమ్మగారికి ముగ్గురు ఆడపిల్లలు సార్. మా నాన్నగారు 20 years అవుతుంది చనిపోయి. నేను చాలా చిన్నపిల్ల అప్పుడే చనిపోయారు సార్. అయితే మా అమ్మగారు మా ముగ్గురు ఆడపిల్లల్ని బాగా చదివించి బాగా పెంచారు సార్. ప్రతిదీ కూడా మాకేమేం కావాలో అన్ని సమకూర్చారు. ఇద్దరు ఆడపిల్లలు అక్కలకి ఇద్దరికి పెళ్లిళ్ళు అయిపోయినాయి సార్. అయితే నేను చాలాళ్ళు అమ్మతో ఉండటాన నాకు అమ్మ అంటే చాలా ఇష్టం సార్. ఓకే. అంటే అక్కలు వెళ్ళిపోయినా కూడా నేను అమ్మతో ఎక్కువ కాలం ఉండటాన నాకు అమ్మ అంటే చాలా ఇష్టం. అమ్మని నేను బాగా చూసుకోవాలని ఫస్ట్ నుంచి నాకు ఉండేది మేడం. నాకు మ్యారేజ్ అయిన కాడి నుంచి అమ్మ కొంచెం లోన్లీగా ఫీల్ అవుతుంది మేడం. నేను కూడా బయటకు వచ్చేసాను. ఏదన్నా ఇబ్బంది అయినా, హెల్త్ ఇబ్బంది అయినా, ఏదైనా సరే ఎవరు చూసుకోవడానికి లేరు. అక్క వాళ్ళు చూసుకోవాలి కానీ బట్ వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి మేడం. వాళ్ళు చూసుకోవడానికి అంగీకారంగా లేరు. ముగ్గురు పిల్లల్ని చూసి ఈ స్థాయి వరకు పెంచినటువంటి మీ అమ్మగారు ఆవిడ 55 సంవత్సరాలకి చూసుకోలేరా? అప్పటిదాకా భర్త పోయి పిల్లలందరినీ కష్టపడి పెంచి మంచి చెడు అన్ని చూసిన ఆవిడ ఇవాళ ఒక్కసారిగా ఒంటరి అయిపోయేసరికి అక్కడికి నా పిల్లలు ఇద్దరు, ఇప్పుడు బాబు LKG UKG సార్. ఒక పాప ఉంది. ఇప్పటికీ ఆవిడ స్టిల్ ఒంటరిగానే ఉంది సార్. అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చి వెళ్తా ఉంటారు కానీ ఎక్కువ రోజులు ఉండరు సార్. మీరేం చేస్తుంటారు అరుణ? సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ మేడం. ఓకే. మీ వారండి? మా వారు వచ్చేసి సాఫ్ట్వేర్ మేడం. ఐటీ. ఎక్కడ ఉంటున్నారు మీరు? మేము బెంగళూరు మేడం. మెయిల్ చేయడానికి ప్రధాన కారణం ఏంటి? నేను మీ సలహా తీసుకుని ఒక నిర్ణయం తీసుకుందామని మీకు మెయిల్ చేశాను మేడం. ఓకే. అయితే ఈ సమస్య వచ్చేసి మా అమ్మ వల్ల వచ్చింది అని చెప్పేసి మా హస్బెండ్ నాకు విడాకులు ఇస్తానని చెప్తున్నారు మేడం. కదమ్మా, ఈ 4 years పాటు అంటే విడాకుల వరకు మాట్లాడుకునే ముందు అసలు 4 years పాటు మీ ఇద్దరి జీవితం ఎలా ఉందమ్మా? ఇద్దరు పిల్లలకు అన్నటువంటి మీ ఇద్దరు సఖ్యతతో ఉన్నారా? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? తల్లి యొక్క ప్రమేయం ఎలా ఉందన్నది కొద్దిగా వివరంగా చెప్పండి అమ్మా. 4 years నుంచి చాలా బాగా ఉంది సార్. మా హస్బెండ్ కూడా నన్ను బాగానే చూసుకుంటున్నారు. కానీ అతనికి ఏంటంటే సార్, పిల్లల్ని నన్ను బాగా చూసుకుంటారు సార్. నేను ఒక ఎంప్లాయీని. 29కి 30 కల్లా నాకు సెంట్రల్ గవర్నమెంట్ అవుతానా జాబ్ తొందరగా శాలరీ పడిపోతుంది. 70,000 పడ్డాక నా అకౌంట్ లో వన్ డే ఒక పూట కూడా నా అకౌంట్ లో మనీ ఉంచరు మేడం. మొత్తం ల్యాప్టాప్ ద్వారా తనకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటారు. ఒక 7,000 6,000 తప్పితే నా అకౌంట్ లో ఉంచరు మేడం. కానీ ఆడదానికి అంత డబ్బు అవసరమా అన్నట్టుగా ఆయన తీసేసుకుంటారు మేడం. చాలా అంటే చాలా మైండ్ అంతా మనీ మైండ్, స్వార్థం. మనం మన ఫ్యామిలీ, మనం మన పిల్లలు అంతవరకే మేడం. కాదం అరుణ, ఆయన తీసుకున్నా కూడా ఫ్యామిలీ కోసమే ఖర్చు పెడుతున్నారా? ఫ్యామిలీ కోసమే ఖర్చు పెడతారు మేడం. ఫ్యామిలీ కోసమే ఖర్చు పెడతారు. నేను దానికి కూడా అడగట్లేదు మేడం. మా అమ్మగారు ఎప్పుడన్నా వస్తారు మేడం పిల్లల్ని చూస్తానికి. మా అమ్మగారికి మా బాబు అంటే చాలా ఇష్టం మేడం. అయితే 2 days మాకు ఏదో ఒక విధంగా డిస్టర్బెన్స్ చేస్తా ఉంటారు మేడం. కేవలం అమ్మ ఉందన్న కారణం ఒక్కటే మేడం. ఎప్పుడైనా అమ్మ వస్తూ పోతూ ఉంటుంది అంతే. అవును సార్, అవును. ఆ 1 week అయినా గానీ, ఆ 4 days అయినా గానీ ఆవిడ వెళ్లేదాకా ఏదో ఒక టార్చర్ చూపిస్తారు. అది ఆవిడికి అర్థమవుతుంది, ఇది నా వల్లే అల్లుడు చేస్తున్నాడు అని. ఇటు నాకు అర్థమవుతుంది. ఎందుకంటే అప్పుడు దాకా బాగా ఉన్న మనిషి అలా చేస్తాడు సార్. తను ఉండకూడదు, అమ్మ మా ఇంట్లో ఉండకూడదు. అది తన ఇంటెన్షన్ సార్. అయితే అమ్మ ఒక రోజు ఫోన్ చేసి నాకు చెప్పారు, అమ్మా నేను బాగా ఒంటరిగా ఉండలేకపోతున్నాను, బాగా ఇబ్బందిగా ఉంది నాకు ఇవి రెంట్స్ అవి వస్తాయి, పొలం కౌళ్ళు అవి వస్తాయి మేడం, అవి నీకే ఇస్తానమ్మా, నేను మీ దగ్గరే ఉంటాను, నాకు పిల్లల్ని చూసుకున్నట్టు ఉంటుంది, నువ్వు జాబ్కి వెళ్తావు కాబట్టి నీకు హెల్ప్ గా ఉంటుంది
అని మ్మ్. చెప్పేసి అన్నారు మేడం. ఓకే. అదేంటమ్మా మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా నీ దగ్గర ఉన్నా లేకపోయినా తల్లిని చూసుకున్న మంచి మాట. బాధ్యత నాది, ఆ. నేను చూసుకుంటాను, నేను మీ అల్లుడితో కూడా మాట్లాడతానమ్మా, నువ్వు రా అని చెప్పేసి నేను అన్నానండి. మ్మ్. అన్నాక మా వారితో చెప్పాను మేడం, ఇది మ్మ్. మా అమ్మగారు ఇలా వస్తారు, ఫోన్ చేశారు, ఇలా మ్మ్. ఉంటారు అని. మ్మ్. తను కోపంగా అంటం కాదు ఆ అంటం గాని ఏం లేదు మేడం, సైలెంట్ గా ఉన్నారు. మ్మ్. చెప్పాను, నేను చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చెప్పాను మేడం. మా అమ్మగారు వచ్చారు. వచ్చినాక మేడం 4 days అలా జరుగుతా ఉంది. ఓకే. 4 days అలాగే చిన్న చిన్న డిస్టర్బెన్స్ వస్తా ఉన్నాయి, జరుగుతా ఉన్నాయి మేడం. మేడం ఆ. ఆగస్టు 15కి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ పెట్టారు మేడం ఓకే. స్కూల్లో. ఓకే. అయితే నేను బిఆర్ అంబేద్కర్ గారి డ్రెస్ సెలెక్షన్ చేసుకొని నేను అవి కాస్ట్యూమ్స్ అన్ని తెచ్చి పెట్టుకున్నాను మేడం. ఆహా. ఫస్ట్ రోజు తెచ్చి పెట్టుకొని ఆ రోజు బాబుని రెడీ చేశాను మేడం. ఓకే. రెడీ చేసినాక ఇతను అసలు సమస్య లేదు, అసలు అది కారణమే కాదు మేడం, చిన్న విషయం కాడ అసలు బిఆర్ అంబేద్కర్ గారి డ్రెస్ నువ్వు ఎలా వేస్తావు ఆగస్టు 15 రోజున? ఆయన రాజ్యాంగకర్త, ఆయన ఫ్రీడమ్ ఫైటర్ కాదు, ఆ. ఆయన గాంధీ భగత్ సింగ్ లాగా ఫ్రీడమ్ ఫైటర్ కాదు అని చెప్పి ఒకటే గొడవ మేడం. ఓకే. అయితే నన్ను అనడమే కాకుండా బాబుని టై పెడితే మేడం ఆ టై పట్టుకొని ఇలా ఇలా పీకి బాబుకి గట్టిగా మేడం ఒత్తుకుపోయింది మేడం. వాడు అరుస్తా ఉన్నా గానీ వాడిని కొట్టడము, డ్రెస్ తీసేయడము అలా చేస్తుంటే నేను అడ్డం వెళ్ళాను మేడం. ఆ. నేను అడ్డం వెళ్ళి గొడవ పడ్డాను మేడం. గొడవ పడితే నన్ను కూడా ఒక దెబ్బేశారు మేడం. మ్మ్. నన్ను కూడా ఒక దెబ్బేసి నేను గట్టిగా అరిచి అసలుకి తన్ని ఇదిలిచ్చి కొట్టి పక్కన పెట్టి బాబుని తీసుకున్నాను. తీసుకున్నాక మా అమ్మ ఇవన్నీ చూస్తా, అసలు బాబు అంటే తనకి బాగా ఇష్టం. బాబుని కొట్టాడని చెప్పి నన్ను కూతుర్ని కొట్టాడని చెప్పి ఏ తల్లన్నా ఊరుకుంటున్నా మేడం. ఒక్కసారి అన్నారు అమ్మ, ఎందుకు ఇలా గొడవాడుకుంటారు, ఎందుకు ఇలా ఇదవుతారంటే నీకేం తెలుసు, నువ్వు పక్కకు పదా అన్నారు మేడం. నీకేం తెలుసు పక్కకు పద, ఇలా గొడవలు ఆడుకొని కొట్టుకునే బదులు, పిల్లలు తల్లులు అందరూ కొట్టుకునే బదులు విడిగా ఉండటమే బెటర్ కదా, మీరు ఇలా కలిసి ఉండి కొట్టుకునే కంటే అన్నారు మేడం. పెద్ద ఆవిడ కదా మేడం, కొద్దిగా ఏదో వాళ్ళ అమ్మగారు. కూతురు బాధపడుతుందని అన్నారు. ఆ. 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 అలా అనేసరికి మేడం ఇంకా గబా వెళ్ళిపోయి బట్టలు సర్దుకొని బ్యాగ్ కారులో పడేసుకొని ఇంకా వెళ్ళిపోయారు మేడం. ఇంకా వేరే మాట లేదు. వెళ్తూ ఒక డాబా కాడ ఆగి మేడం రింగ్ చేస్తూ నాకు కాల్ చేశారు మేడం. ఓకే. కాల్ చేసి మీ అమ్మ కావాలా నేను కావాలా, నేను కావాలి అనుకుంటే మీ అమ్మని ఇంట్లో నుంచి పంపించేయి, నేను అప్పుడు ఇంటికి వస్తాను, అంతేగాని మీ అమ్మ నేను ఒక ఇంట్లో ఉండము. నేను నా తల్లిదండ్రుల్ని దూరంగా పెట్టాను, నీ తల్లి వచ్చి ఇంట్లో ఉంటే నేను ఉండాలా, ఇది ఎక్కడన్నా ఉందా అని చెప్పేసి పెట్టేశారు మేడం. తర్వాత నేను ఎన్నిసార్లు కాల్ చేసినా కూడా లిఫ్ట్ చేయలేదు మేడం. తను తర్వాత మా అత్తగారు బావగారు వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు అన్నారు మేడం ఇక్కడికి వచ్చారని. నేను మళ్ళీ కాల్ చేశాను మేడం, అయినా లిఫ్ట్ చేయట్లేదు. అరుణ, అతని కండిషన్ ఏంటమ్మా అంటే మన ఇద్దరం హ్యాపీగానే ఉన్నాము, ఇంకా కంటిన్యూస్ గా హ్యాపీగా ఉండాలి అంటే కనుక మీ అమ్మగారు ఇందులో ఉండకూడదు అన్నదా? అవును సార్, మీ ఇంట్లో ఉండకూడదు, ఈ ఇంట్లో ఉండకూడదు, వచ్చి పోతూ ఉండొచ్చా ఏదైనా ఒక సెలవు Occasion కి అట్లా? అకేషన్ కి ఇంతకు ముందు సార్. అసలు వద్దు, ఆవిడ గాలి సోకటానికి వీలు లేదు, ఆవిడ వస్తేనే నాకు గొడవలు అవుతున్నాయి, ఆవిడ వస్తేనే గొడవలు అవుతున్నాయి, ఏం ఆవిడ గొడవలు వస్తేనే అయ్యాయమ్మా? నాకు మనశ్శాంతి లేదు. ఈ ఒక్క గొడవ తప్ప ఇంకేం గొడవలేని? మీ అమ్మగారు ఏమైనా మీ ఇద్దరు మాట్లాడుకుంటే మధ్యలో వస్తా ఉంటారా, లేదంటే మీ ఇద్దరి మధ్యన ఏమైనా మిస్అండర్స్టాండింగ్స్ వస్తే నిన్ను సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడతారా? ఇలాంటివి ఏమైనా జరిగినా ఓన్లీ ఇండిపెండెన్స్ డే సబ్జెక్ట్ ఒకటేనా, ఈ ఒక్క ఇష్యూ? ఇండిపెండెన్స్ డే సబ్జెక్ట్ ఒకటే సార్, కానీ చిన్న ఎప్పుడన్నా వస్తే ఎందుకు బాబు అలా మాట్లాడుకుంటావు, కూర్చొని నిదానంగా మాట్లాడుకోవచ్చు కదా, కావాలని ఇతను గొడవ పెద్దది చేస్తాడు సార్. ఆమె ఉన్నప్పుడే ఇతను గొడవ చాలా పెద్దది చేస్తా ఉంటాడు. అందుకని ఆవిడేమనిద్దంటే పెద్ద ఆవిడ కదా, అందులో ఒంటరిగా భర్త లేకుండా ఒంటరిగా ఉన్న ఆవిడ, సొసైటీలో కొద్దిగా స్ట్రిక్ట్ గా మొండిగా బతికిన ఆవిడ సార్. అందుకని ఆవిడ ఏం చేస్తారంటే అంటే వాళ్ళ పేరెంట్స్ లేరు కాబట్టి మీ పేరెంట్ కూడా ఉండకూడదు అనే కాన్సెప్టా? అదే అంటారు సార్, నా పేరెంట్స్ నే నేను దూరం పెట్టాను, అదొకటే పాయింట్. వాళ్ళు ఎక్కడో దూరంగా ఉంటారు, ఆంధ్రాలో ఉంటున్నారు, మనం జాబ్ రీత్యా బెంగళూరులో మనం ఇద్దరం చక్కగా మంచి మంచి శాలరీలు తెచ్చుకుంటున్నాం, ఇద్దరు పిల్లల్ని చూసుకొని చక్కగా మనం హ్యాపీగా లీడ్ చేద్దాం జీవితాన్ని. మనకి ఆ తల్లి ఎందుకు, మీ తల్లి ఎందుకు ఇంట్లో అని చెప్పేసి నాతో ఫైటింగ్ సార్. సరే ఒకసారి మరి అతనితో ఏమన్నా మాట్లాడదాం అరుణ? మాట్లాడదాం మేడం, కానీ నేను ఇంత
మంచి జాబ్ చేస్తున్నానంటే అమ్మ చదివించిన చదువుకే కదా మేడం. ఓకే ఓకే ఇవాళ శాలరీ రాగానే తను ల్యాప్టాప్ కి తన బ్యాంక్ కి అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాడు అంటే ఇదంతా కూడా మా అమ్మ పెట్టిందే కదా. మీ తల్లి గారి మీద ఎంతైతే మీకు ప్రేమ ఉందో, తల్లిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఎంత ఉందో, ఈ పెళ్లిని భర్తకి ఇవ్వాల్సినటువంటి గౌరవం, ఈ పెళ్లిని కాపాడవలసిన అవసరం కూడా మీకు ఉంది. ఓకే, ఫైనాన్సెస్ ఎందుకు అలా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అనేటువంటి అంశాన్ని తర్వాత మనం మాట్లాడుకుందాం. ఇక్కడ ఏంటంటే కేవలం ఒక ఈగో కాన్ఫ్లిక్ట్ నడుస్తుంది. ఆ ఈగో కాన్ఫ్లిక్ట్ రిజాల్వ్ చేసి ఈ పెళ్లిని కాపాడవలసిన అవసరం కూడా ఉంది. ఈ కారణం బేసిస్ మీద మీరిద్దరు విడాకులు తీసుకుని విడిపోతే, ఇద్దరు పిల్లలు అన్న తర్వాత దాని యొక్క బాధ మీ తల్లి గారికి ఇప్పుడు వరకు మిమ్మల్ని కష్టపడి పెంచిన దానికంటే 100 రెట్లు ఎక్కువ ఉంటుంది. అరే ఇదేంటి, అన్ని మంచి చేశాను నా పిల్లలకి, ఈ రోజు నా కారణంగా పిల్లలు ఇద్దరు విడిపోవటం ఏంటి, ఈ రోజు ఎక్కడో వెళ్ళి ఏదో ఒంటరిగా నేను బతుకుతాను, ఈ కారణం చేత వీళ్ళిద్దరిని విడగొట్టిందని అవుతున్నాను ఏంటి అనే బాధ కూడా ఆవిడకి. అదే బాధపడుతున్నారు సార్. ఏమైంది, అల్లుడు గారు ఎందుకు రావట్లేదు, ఎందుకమ్మా మీరిద్దరు విడిపోవడం ఎందుకమ్మా, నేనేదో నోరు జారి ఆ బాధలో అన్నాను, మీరిద్దరు విడిపోవడం ఎందుకు, నేనే వెళ్ళిపోతాను అని చెప్పి అంటున్నారు సార్. కానీ ఇది సమస్యకి పరిష్కారం కాదు కదా సార్. అమ్మని దూరంగా పెట్టి నేను ఉండాలి, భర్తతో ఎలా హ్యాపీగా ఉంటాను సార్ నేను. ఈ సమస్యకి అమ్మ దూరంగా వెళ్ళటం అనేటటువంటిది ఈ సమస్యకి పరిష్కారం కాదు. అట్ ద సేమ్ టైం ఈ కారణం చేత మీరిద్దరు విడిపోవటం అన్నది కూడా పరిష్కారం కాదు. ఎందుకంటే అందుకే సార్ నేను తీసుకున్న నిర్ణయం తప్ప ఒప్ప, ఇద్దరు పిల్లలు ఉన్నారు, మంచి చెడు ఏదైనా సరే నేను మీ సలహాలు మీ సంప్రదింపులు చూస్తా ఉంటాను సార్. మీరు న్యాయం చేస్తారని మీకు కాల్ చేశాను, మెయిల్ చేశాను. ఆ నిర్ణయాన్ని తాత్కాలికంగా పాజ్ లో పెట్టమ్మా. ఇప్పుడు మనం ఒకసారి అతనితో మాట్లాడటానికి ట్రై చేద్దాం. మీరు ఫోన్ కలపండి, అతనితో మాట్లాడి అతను ఏ కారణం చేత ఇలా ప్రవర్తిస్తున్నాడని అర్థం చేసుకుందాం అమ్మా. ఓకే సార్, నేను చేస్తాను సార్. నా ఫోన్ అయితే లిఫ్ట్ చేయట్లేదు, నేను చేస్తాను. చెప్పారు లిఫ్ట్ చేయకపోతే మీకు నంబర్ సెండ్ చేస్తాను సార్. అట్లానే ఫోన్ ఎందుకు ఎత్తట్లేదు అంటే ఈ అమ్మాయి అడుగుతుంది మళ్ళీ, ఇంకా తనకి మాట్లాడటం కూడా ఇష్టం లేదేమో. కండిషన్ డ్రా చేసి ఇంకా అక్కడ క్లోజ్. అది జరిగితేనే వస్తాను, లేకుంటే లేదు. మేడం కాల్ లిఫ్ట్ చేయట్లేదు మేడం. ఎస్ అదే అనుకుంటూ ఉన్నాను డాక్టర్ గారు. నేను ఒక పని చేస్తారా, అవకాశం ఉంటే చెప్పండి మేడం. అమ్మ రేపు వెళ్ళిపోతున్నారు అన్నట్లుగా ఒక మెసేజ్ ఆయనకు పెడతారా, పెట్టి తర్వాత కాల్ చేయండి చూద్దాం. ఓకే మేడం. మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు, దయచేసి లైన్ లో వేచి ఉండండి. आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है, कृपया लाइन पर बने रहिए. The person you are speaking with has put your call on hold. Please stay on. మేడం అరుణ చెప్పండి. మేడం మా వారు లైన్ లో ఉన్నారు మేడం. ఓకే, విషయం ఏమన్నా చెప్పారా మీరు, మెసేజ్ కి కాల్ చేశారా ఆయన? అవును మేడం. ఏం పేరమ్మా అతనిది? వెంకట్ మేడం. వెంకట్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. వెంకట్ గారు సారీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ అపాలజీ మా సైడ్ నుంచి. అంటే ఏంటంటే ఈరోజు ఈ ఇష్యూలో ఏదో విధంగా మీతో మాట్లాడాలనే తాపత్రయం వల్ల మీకు అలా మెసేజ్ పెట్టమని చెప్పాము. అంటే వాళ్ళ మదరు యొక్క కన్సిడరేషన్ మీకు నచ్చట్లేదు, ఆవిడ ఉండకూడదు అనే ఉద్దేశం మీకు బలంగా ఉంది. అయితే ఫోన్ ఎత్తకపోతే కనుక ప్రశ్నకి సమాధానం దొరకదు, సమస్యకి పరిష్కారం దొరకదు అనే ఉద్దేశంతో మీకు అలా మెసేజ్ పెట్టమన్నాము. దానికి మా తరపున అపాలజీ అండి. ఎక్స్ట్రీమ్లీ సారీ అండి వెంకట్ గారు. రైట్ ఓకే. సో మేము అందమైన జీవితం నుంచి, నా పేరు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి అండి, నేను సీనియర్ కన్సల్టెంట్ సైకాట్రిస్ట్. నేను, నాతో పాటు జయ గారు ఉన్నారు, ఆవిడ సీనియర్ యాంకర్. సో మీ ఇద్దరం ఏంటంటే, నమస్తే అండి, మీ భార్య గారు మాకు ఒక మెసేజ్ పంపించారు, అదే మెయిల్ పంపించారు. తర్వాత కాల్ చేస్తున్నప్పుడు కూడా వివరంగా మాకేమని చెప్పారంటే, ఇలాగా మేమిద్దరం 4 years అయ్యింది మ్యారేజ్ అయ్యి, మా ఇద్దరు పిల్లలు, ఎటువంటి సమస్యలు లేవు, కానీ ఈరోజు మా అమ్మగారు ఉండటం వల్ల నా భర్త గారు నాతో పాటు కాపురం చేయము, మీ అమ్మగారు ఉండేటట్టయితే మనం విడాకులు తీసుకుందాం అనేటటువంటి లెవెల్ వరకు కూడా వెళ్ళిపోతుంది ఇష్యూ. సో దీనికి మీరే పరిష్కారం చెప్పాలి. ఒక పక్క నుంచి నేను తల్లిని వదులుకోలేకపోతున్నాను, ఇంకో పక్క నుంచి పెళ్లిని కాదనుకోలేకపోతున్నాను. సో ఈ సమస్యకి మీరు చెప్పగలిగితే, మా భర్త గారికి సర్ది చెప్పగలిగితే, లేదంటే అతని మనసులో ఉండే అభిప్రాయాన్ని మార్చగలిగితే మీ ఇద్దరు హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుంది. మీరు హెల్ప్ చేయండి అని ఆవిడ మాకు విన్నపించుకున్నారండి. సో దాన్ని బట్టి మీకు కాల్ చేస్తే మీరు ఫోన్ ఎత్తలేదు. సో ఆ విధంగా మెసేజ్ పెట్టడం వల్ల మీరు వెంటనే ఎత్తడం జరిగింది. దీన్ని బట్టి మాకు అర్థమైంది ఏంటంటే, వాళ్ళ మదర్ లేకపోతేనే మేము ముందుకు వెళ్తాను అనే అభిప్రాయం మాకు కనిపించింది. మీ ఉద్దేశం ఏంటో ఒకసారి చెప్పండి సార్ వెంకట్ గారు, మీకేమి, ఇఫ్ యూ డోంట్ మైండ్. ఇప్పుడు ఆవిడ వాళ్ళ అమ్మమ్మ గాని ఈవిడి గాని పెట్టే టార్చర్ మామూలు టార్చర్ కాదు సార్ ఇది. ఎందుకంటే
విషయం మీ దాకా వచ్చిందంటే ఎంతవరకు వెళ్ళిందో నేను అర్థం చేసుకుంటున్నాను అండి. మొత్తం ఎక్కడ చూసినా అప్పుడు నేను ఉండే ఏరియాలో నేను ఎంతో గౌరవంగా బతుకున్నాను. ఆ ఏరియాలో ఆ ఏరియా అంతా కూడా నా గురించి అంటే ఏమంటే ఎంత అత్తగారికి మామగారికి చూడండి, ఆల్రెడీ అయితే చూస్తాం కదండి. కానీ ఇలాంటి అత్తగారు ఎవరికి ఉండకూడదండి. సమస్య ఏంటి ఆవిడతో? అది ఎంతో చెప్పాలంటారు, ఎంతో తారాస్థాయికి వెళ్తే గానీ నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళలేదు. కాదండి, ఆవిడ ఏ విధంగా సమస్య అండి? మీ ఇద్దరు ప్రైవేట్ ఇష్యూస్ లో ఆవిడ జోక్యం చేసుకుంటున్నారా? కానీ ఎవరన్నా సరే కాపురాన్ని వదిలి పిల్లల్ని వదిలి బయటకు వెళ్ళిపోతారు మొగుడు అనేవాడు. అది వెళ్ళాడు అంటే ఎంత టార్చర్, ఇంట్లో ఎంత టార్చర్ అనుభవిస్తే గానీ బయటకు వెళ్ళండి. అదే బలమైన కారణాలు ఒకటో రెండో ఉంటే మాతో షేర్ చేయగలుగుతారా? ఆవిడ ఉంటాం పోలే ఇంట్లోకి ఫస్ట్ లో అలా వచ్చి వెళ్ళిపోయేవారు. ఫస్ట్ లో తర్వాత ఏదో కొంచెం హస్బెండ్ లేరు అదని ఇదని ఏదో వంకతో వచ్చి వెళ్తూ కూడా మొత్తం వచ్చి ఇంకా మొత్తం ఉండిపోయిందండి. ఇంకా ఉన్నది సవ్యంగా ఉండాలి కదండి. పుల్లలు పెడుతుందండి ప్రతిదానికి. పుల్లలు పెడుతుంది. ఇప్పుడు ముగ్గురు పిల్లలకి మాట్లాడుకుంటాం, ఏదో చేస్తూ ఇప్పుడు పిల్లలకు ఒక ఇంట్లో అందరం మేము కలిసి వెళ్తాం అండి. ప్రతి దానికి పుల్లలండి. అంటే ఆమెలో ఉన్న యాటిట్యూడ్ నేను ప్రభుత్వం ఎవరు చూడలేదు కూడా. నేను పుల్లలు పెట్టే యాటిట్యూడ్ అంతా ఆవిడ వచ్చిన కానించే తలకే పోటండి. దేనికైనా సరే అంటే ఆవిడ మాటే ఉండాలి. ఆమె కంటే మా అత్తగారి కంట నేను అడుగడుగును రెస్పెక్ట్ ఇవ్వాలంటండి. చూసారా సార్ ఎలా మాట్లాడుతున్నారు? నిన్న కాక మొన్న వచ్చి మా ఇంట్లో కిస్ట్ వేసేసింది. నేను బాగా చూసుకుంటున్నాను. నేను మీకు ఎప్పుడు లోడ్ చేస్తున్నా, కారు ఉంది, బిల్డింగ్ ఉంది, అన్ని ఉన్నాయి మనకి. నేను ఎప్పుడు మీకు లోడ్ చేస్తున్నా. నేను వీళ్ళని వదిలి వెళ్ళిపోవడం, మన ఆంధ్ర వెళ్ళిపోవడం కారణం వాళ్ళ అమ్మేనండి. నాకు ఆవిడకి చూసే వాళ్ళు ఉంటే మా ఇంట్లో ఎందుకు ఉంటారు సార్? తను అక్కడికి ఆవిడ ఊరికనే ఉండలేదు సార్. కౌలు డబ్బులు ఇస్తున్నారు. నువ్వే మాట్లాడు. ఇంకా అంటే ఇంత చేసి ఇంత బయట తీసుకొచ్చి ఇంట్లో విషయాలన్నీ బయట పెట్టావు నువ్వు. బయట పెట్టాక మీరు చేశారు. బయట పెట్టేదాకా మీరు చేస్తాను. ఆవిడే లేకపోతే ఈ గొడవ వస్తుందా చెప్పు? కూతురు కాపురం ఎవరు ఏ తల్లి తీసుకుంటారు? కూతురు కాపురం కాదండి, కూతురికి సార్ ఒకసారి నా మాట అంటారు సార్ మీరు కొంచెం? చెప్పండి వెంకట్ చెప్పండి. ప్లీజ్. ఇద్దరు ఉన్నామండి, చిన్న గొడవలు అనుకుంటూ ఉంటాం మేము. ఏంటి మీ ఇద్దరు ఎప్పుడు ఇలాగే ఉంటారా? అది విడిపోండి అంటుందండి. మాటలు విడిపోండి ఎందుకన్నారండి? ఆవిడ కొద్దిగా శాదస్తామండి. ఎప్పుడు పెద్ద వయసుని వాళ్ళు 30 years నుంచి ఆవిడ విడిగా ఉంటున్నారు. ఏదో శాదత్వం వల్ల చిన్న మాట అన్నారు. ఆవిడ ముందే మనవన్ని కొట్టేసి కూతుర్ని కొట్టేసి మాట్లాడుతుంటే తను అనరా అండి ఒక మాట? ఒకటి మామూలుగా పిల్లలు అన్నాక దెబ్బ వేయరా అండి? నా కొడుకు నా పాప మేము దెబ్బ వేసుకోమా? మా ఇంట్లో కాపురం విడిపోతాయా? అలాగైతే మొత్తం లోకల్ ఎన్ని కాపురాలు విడిపోవాలండి? నేను ఆ మాట గురించి ఒక్క విషయం అరుణ మాట్లాడుకు నువ్వు. నేను చెప్తున్నాను కాదు సార్, నా ఒక్క మాట గురించే నీకు నీ తల్లి కావాలా నేను కావాలా అని అప్పటికప్పుడు నేను నిర్ణయం తీసుకుని నా సొంత ఇంట్లో నా పిల్లలు నా బిడ్డలు మొత్తం నా పిల్లల్ని వదిలేసి నేను వెళ్ళిపోయాను సార్. ఇప్పుడు మీరు చెప్పండి. కానీ ఏదో పెద్ద ఏదో ఇందిరాగాంధీలాగా ఫీల్ అయిపోతుందండి. అరుణ, నిజంగా మీ అమ్మగారు మీ ఆయన ఏంటి అలాంటివి అని చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయా, లేదంటే అతను ఊహించుకుంటున్నాడా? లేదు సార్, అతను ఊహించుకుంటాడు అంతే. తను ఉంటేనే తనకి ఇరిటేషన్. అసలు పాతకాలం ఆవిడ తీసుకొచ్చి ఇప్పుడు మన ఇంట్లో పెడితే నీకు అవుద్దా? పాతకాలం కొత్తకాలం ఉండొచ్చు. నీకు తల్లి ఉండవచ్చు. నాకు తల్లిదండ్రులు లేరా? నేను తీసుకురాలేక అదే కాన్సెప్ట్ వెంకట్ మీరిద్దరు అలాగా కొట్లాడేసుకుంటే ఇంకా మేమెందుకు? నీ మాట వింటున్నాను. నేను అడిగిన ప్రశ్నకు కూడా సమాధానం చెప్పు. నీ లోపల ఉండేటటువంటిది ప్రత్యేకంగా అరుణ గారు అమ్మగారు మీ యొక్క ప్రైవసీలో ఇంటర్ఫియర్ అయ్యి లేనిపోని ఆ అమ్మాయి మనసులో పెడుతుంది అనేటటువంటి అభిప్రాయం, లేదంటే నా తల్లిదండ్రులు లేనటువంటి స్థానంలో ఆవిడ ఉంది అనేటటువంటి వ్యతిరేకత ఏంటి ఇక్కడ కాన్సెప్ట్? సార్ ఇప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళకి ఎక్కువ అనుకోండి, భరించమని చెప్పండి సార్. నేనెందుకు భరించాలి సార్? అత్తగారిని కాదంటలేదు, పిల్లనిచ్చిన అత్తగారు నాకు ఓకే, నేను కాదంటలేదు. కానీ ఎంతకాలం భరిస్తాం సార్? మా ఇంట్లోనేనా భరించటం అనే మాట తప్పు. వెంకట్ గారు మీరు చాలా పదునైన పదాలను పెట్టేస్తున్నారండి. వెంకట్, ఒకే ఒక పాయింట్ నేను అడుగుతానా? ఒకే ఒక పాయింట్. నువ్వు మంచోడివి, నీ భార్య నీ గురించి ఏమీ చెడ్డగా చెప్పలేదు ఎక్సెప్ట్ ఫర్ హర్ మదర్స్ ఇష్యూ. ఈ ఒక్క ఇష్యూ తప్ప. నేను ఒకే మాట చెప్తా. ఈ రోజు ఆవిడ్ని ఒక అత్తగారి కింద చూడకు,
ఒక ఆడదానిగా, ఒక స్త్రీగా 20 సంవత్సరాల పాటు భర్త లేకపోయినా కూడా 3 కూతుర్లకి దగ్గరుండి పెళ్లి చేసి ఎంత అనుభవించుంటుంది ఈరోజు. ఒకటి నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, ఈ ఆఖరి ఆడపిల్లగా ఈ అమ్మాయి మొదటి నుంచి తల్లి పడినటువంటి కష్టం దగ్గర నుంచి చూడటం వల్ల వీళ్ళిద్దరి మధ్యన ఒక బాండింగ్ క్రియేట్ అయింది. సడన్గా ఆ బాండింగ్ కాస్త ఈ అమ్మాయి బయటకు రావడంతో ఒక ఎంటీ స్పేస్ క్రియేట్ అయింది, ఒక ఒంటరితనం క్రియేట్ అయింది. నా జీవితం ఏంటి, నా గమ్యం ఏంటి అనేటటువంటి ఫీలింగ్ వచ్చింది. సరే ఆవిడ తల్లిదండ్రులే ఓకే, అయితే నా తల్లిదండ్రుల్ని నేను ఇంత మా ఇంటికి రమ్మంటారా చెప్పండి. నన్ను అది మీ కూడా ఇంటికి అవకాశం రమ్మంటారా? కదా. లే నా తల్లిని తీసుకురావు. తను ఎప్పుడన్నా చెప్పిందా? కాదు, మా అమ్మ వచ్చి ఇప్పుడు ఇప్పుడు నీ మీద ఉన్నారనుకో, నువ్వు చూస్తావా? లేదండి అంటే అత్తగారు ఎప్పుడు వచ్చారు, అమ్మ ఎప్పుడు వెళ్ళిపోతారు, అత్తగారు మామ ఎప్పుడు వెళ్ళిపోతారు అని నీ మాటలు తప్ప. వెంకట్ ఒక్క నిమిషం వినాలి. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ మీ అమ్మ నేనా అనే కండిషన్ మీరు పెట్టారు కానీ మా అత్తగారా లేదంటే నువ్వా అనే కండిషన్ ఆ అమ్మాయి పెట్టలేదు. రాంగ్ కాన్సెప్ట్స్ లోకి వెళ్ళకండి. ఇప్పుడు అది కాదు ఇష్యూ ఇక్కడ. లేదు సార్, వాళ్ళ అమ్మ మా ఆవిడ కలిపి డ్యాన్సులు కలిసి ఎలా ఉంటుందో తెలుసా మీకు? ఇది ఒక రివర్స్ మేళం సార్, మీకు తెలీదు. అదే రివర్స్ మేడం కాబట్టి మీరు అలా మాట్లాడతారు. నువ్వు ఉండాల్సింది ఎక్కడ? అత్తగారి ఇంట్లో ఉండాలి నువ్వు. మా అత్తగారు వచ్చి నా ఇంట్లో ఉంటే ఎలాగా? ఓన్లీ భర్త తల్లిదండ్రులను చూసుకోవాలని ఏమైనా రాజ్యాంగంలో రాసిందండి? ఎక్కడ రాజ్యాంగం రాసి లేదు. నేను చెప్తాను, నాకంటే ఒక మనసు ఉంది సార్. ఇంకొక విషయం చెప్పాలి మీకు. ఇంకొక విషయం చెప్పాలి. ఇప్పుడు ఈవిడ ఉంది, ఈవిడ ఉద్యోగం చేస్తుంది, నేను ఉద్యోగం చేస్తున్నాను. ఇప్పుడు అవసరాలు ఉంటాయి సార్, అవసరాలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఆవిడ జీతం డబ్బులు నేను తీసుకుంటున్నాను కొంచెం. మరి ఇంట్లో పిల్లలు చూసుకోవాలి, హౌస్ చూసుకోవాలి, ట్యాక్స్ కట్టాలి, కార్ ట్యాక్స్ కట్టాలి, ఇవన్నీ చెయ్యాలి కదా సార్. లోన్ కట్టాలి, ఇవన్నీ నేను తీసుకుంటున్న డబ్బులు నా డబ్బులు ఎందుకు తీసుకుంటున్నావు? ఏ అవసరాలు ఉంటాయి నువ్వేం చేస్తావు? తీసుకెళ్తాం, ఒక పెద్ద షాపింగ్ మాల్కి వెళ్తాం, ఒక కార్డు ఎత్తు గోకటం, ఇంకంతే నీ పని. ఈ మధ్య షాపింగ్ మాల్ ఎక్కువైపోయాయి నీకు. అందుకే సార్ 5-6 వేలతో నేను షాపింగ్ మాల్స్ బెంగళూరులో షాపింగ్ మాల్స్ అన్ని తీసుకొని కొనేస్తున్నాను సార్ నేను. ఏదైనా ఆ అమ్మాయి ఆర్థికంగా ఆ అమ్మాయి సంపాదన ఆ అమ్మాయి సంపాదించుకుంటుంది. ఏదన్నా ఇంటికి సంబంధించినటువంటి అవసరాలు ఉంటాయి కనుక ఆ అమ్మాయి పర్మిషన్ తీసుకుని ఆ అమ్మాయికి ఇష్టపూర్వకంగా తీసుకోండి, ఏ గొడవ లేదు. కాదు, నేను మా అమ్మ నాన్నలే కోడలు చూసుకోవాలి, అవునా కదా? ఆ విషయం మీద గొడవలు రావాలి అవసరమైతే, అంతే కదా. కానీ గొడవ ఏంటి, ఈ అత్త గొడవ ఏంటి నాకు? ఇప్పుడు మనం ఏదైతే ఇష్యూ ఉందో ఆ ఇష్యూ గురించి మాట్లాడుకుంది. హైపోథెటికల్ సిచ్యువేషన్స్ లేనటువంటి సిచ్యువేషన్ గురించి ఎందుకు మాట్లాడుకోవాలి? ఇప్పుడు అది కాదు సబ్జెక్ట్. ఆ అమ్మాయి మిమ్మల్ని, మీ అమ్మ నాన్న ఇంటికి వచ్చినప్పుడు ఆ అమ్మాయి ఎప్పుడు తక్కువ చేయలేదు, వాళ్ళకి ఏమీ ఇబ్బందికరంగా చేయలేదు. ఒకప్పుడు వాళ్ళు వచ్చి పర్మనెంట్ గా ఇక్కడ ఉండాలి అనే కండిషన్. వాళ్ళ అమ్మ మీద చూపించే ప్రేమకి మా అమ్మ మీద చూపించే ప్రేమకి చాలా తేడా ఉంటుంది సార్. నేను చూస్తున్నాను కూడా, పలకరించలేకపోయావు, నీకు ఆ తేడాలు కూడా కనిపిస్తాయి. ఇంకప్పుడు నువ్వు చెప్తున్నాను, నీ గురించి చెప్తున్నాను, నీ గురించే, నీ భాగవతం గురించి చెప్తున్నాను. మీకు ఇప్పటికి ఎన్నో కేసులు వచ్చి ఉంటాయి, కానీ ఇలాంటి విచిత్రమైన కేసు ఎక్కడ లేదు. ఒక్కసారి వినండి సార్ ప్లీజ్. మై రిక్వెస్ట్ ఇస్, వెంకట్ గారు సొల్యూషన్ వైపు మాట్లాడుకుందామండి. అయిపోయిన విషయం వదిలేయండి ప్లీజ్. మీ ఫోన్ చేయకముందు అరుణతో నేను ఒక మాట అన్నాను, అమ్మ నీ తల్లిని కాపాడుకోవటం ఎంత ఇంపార్టెంటో నీ భర్తని ఈ కాపురాన్ని కాపాడుకోవటం అంతే ఇంపార్టెంట్ అమ్మా. దీనికి ఒక సానుకూలమైనటువంటి సొల్యూషన్ ఐడెంటిఫై చేద్దామా, నీ భర్తకు కలపమ్మా అంటే కనుక మీరు ఫోన్ ఎత్తలేదు. అనుకోనటువంటి పరిస్థితిలో మేము ఇండైరెక్ట్ గా వచ్చి మీ చేత ఫోన్ ఎత్తే విధంగా మేము చేయవలసినటువంటి అవసరం పడింది. ఇంతకాలం లేని ప్రేమ నా భార్యకి ఇప్పుడు ఎక్కడ కలిగిపోయిందో అనుకున్నాను నేను. లేలే అంటే ఏంటి ఈ రకంగా మనం బయట పెట్టి, అంటే బయట అందరూ తెలియాలా? వెంకట్ గారు మీరు మాకు కాల్ చేసిందని అంత ఫీల్ అవుతున్నారు, మరి ఇంట్లో నుంచి బట్టలు సర్దుకొని వెళ్ళిపోయి. ఇది ఇంటి గుట్టు ఇంట్లో చూసుకోవాలి. బతుకుతుంటే ఇలా బయట పెడుతున్నారు, ఇది ప్రతిసారి చాలా ఇబ్బందిగా ఉంటుంది నాకు. ఇంటి గుట్టు బయటకు వచ్చిందని అంటున్నారు, మనం కూడా ఇప్పుడు ఇంటి గుట్టు బయటకు వచ్చింది అంటున్నారు. విడిపోయేటటువంటి భార్యాభర్తలు పిల్లలకి తల్లిదండ్రులు దూరం అయ్యేటటువంటి మీకు మా ద్వారా ఒక పరిష్కారం వస్తే సంతోషపడరా? మీరిద్దరూ విడిపోవటానికి రూపాయి పావుల కారణం కూడా లేదు గట్టిగా చెప్తే. ఓకే, ఇంతకంటే భయంకరమైనటువంటి సమస్యలు ఉన్నటువంటి భార్యాభర్తలే ఇటువంటి ఇష్యూస్ ని రిజాల్వ్ చేసుకుని హ్యాపీగా బతుకుతున్నటువంటి సందర్భాలు నా దగ్గర కొన్ని వేల సంఖ్యలో ఉన్నాయి. నేను మీకు చెప్పేది ఏంటంటే ఒకే ఒక పాయింట్, ఆ అమ్మాయికి వాళ్ళ తల్లి మీద ఉండేటటువంటి ప్రేమ అభిమానము ఇలా కత్తిరితో కట్ చేస్తే తెగిపోయేటటువంటిది కాదు. ఇక్కడ అత్తగారు అనేటటువంటిది ఇప్పుడు అన్నిటికంటే బాధ ఏంటంటే
ఎవరి గురించి అయితే మనం ఈ రోజు మాట్లాడుకుంటున్నామో ఆవిడ ఈ మొత్తం ఈ కాన్వర్జేషన్ చూస్తే కనుక ఆవిడ ఇప్పుడు పెట్టిబేడ సర్దుకుని వెళ్ళిపోద్ది. వద్దురా బాబు, మీతో ఎందుకు, నేను ఏదో గింజో ఏదో తాగి బతుకుతాను. నాకు చాలండి బాబు. నో వెంకట్ కూతురు కలిపి ఆవిడేమో అల్లుడి మీద, ఇదేమో మొగుడు మీద డ్యాన్సులు. చిచ్చి ఏం మాటలు వెంకట్, మీరు ఐటీ ప్రొఫెషనల్ అంటున్నారు, మీరు పద్ధతిగా మాట్లాడండి. ఒక పెద్ద ఆవిడ, వయసులో పెద్ద పద్ధతి కాదు. నేను ఎంతో పద్ధతిగా ఉండి ఈ స్థాయికి వచ్చాను. నిజంగాను వెంకట్, నేను ఇంకా కంప్లీట్ చేయలేదు. నేను ఒక పెద్ద ఉద్యోగస్తుడిగా ఒక పెద్ద విధిగా నేను మాట్లాడుతున్నాను. అది ఆలోచించరు అప్పుడు మాట్లాడతారు వేరే ఫోన్ కాల్. ఇప్పుడు ఆలోచించరు. మన బాధ ఒకటి, వాళ్ళ బాధ ఒకటి. స్టాప్ ఇట్. నో వెంకట్, ఆగండి వెంకట్, మీరు ముద్రించద్దు. అలా అయితే మీ గురించి కూడా ముద్రించవలసినటువంటి అవసరం ఉంటది. మీరు రెండు చేయాలి వెంకట్. ఆవిడ మీద అబాండాలు వేయటము, ఈ విధంగా మాట్లాడటం అనేది తగ్గించుకోండి. అది మేము ఎవరు కూడా హర్షించాం. వాళ్ళిద్దరి మధ్యన ప్రేమ మీరు గాని నేను గాని తగ్గొట్టలేము, తగ్గించలేము. మీరు ఆలోచించవలసింది ఏంటంటే వెంకట్, ఒక అడుగు ముందుకెయ్యండి. మీరు ఫోన్ కాల్స్ ఎత్తకుండా, మెసేజ్లకు రెస్పాండ్ అవ్వకుండా, ఇంట్లోంచి బయట ఉంటూ చీలికి గాలివానగా చేసుకుని సమస్యను పెద్ద చేసుకోకండి. ఎందుకంటే ఇది విడిపోవలసినటువంటి కాపురం కాదు. పిల్లలు చాలా ఎఫెక్ట్ అవుతారు. చాలా రోజులు బట్టి ఆ పిల్లలకు మీరంటే చాలా అభిమానం, చాలా అంటే ఇష్టం. ఏదో తెలిసి తెలియక ఒకసారి చెయ్యెత్తారు కానీ ఆ పిల్లలు ఇన్ని రోజుల పాటు తండ్రిని చూడకుండా ఎప్పుడూ లేదు. ఈ యాంగిల్ కూడా చూడండి. నెంబర్ 2. నెంబర్ 3, నేనేమంటానంటే, ఆవిడ గారు మీ ఇంట్లో ఉంటూ ఆవిడ్ని ఏ విధంగా మారాలి అని మీరు కోరుకుంటున్నారో మీరు చెప్తే కనుక అది ఆవిడకి మా ద్వారా కానీ లేదంటే అరుణ ద్వారా కానీ కమ్యూనికేట్ చేద్దాం. ఏదో ఒక మిడిల్ వే ఆలోచిద్దాం. ఎందుకంటే కనుక ఈరోజు మీరిద్దరూ కలిసి ఉండకపోవటానికి ఆవిడ కారణం అవ్వకూడదు. మీరిద్దరు విడిపోవటానికి ఆవిడ కారణం అవ్వకూడదు. ఎందుకంటే ఇప్పుడు వరకు ఆవిడ చేసినటువంటి త్యాగాలన్నీ కూడా వేస్ట్. మీ ఇద్దరు వర్కింగ్ ఎంప్లాయీస్, చాలా బిజీగా ఉంటారు. మేము చచ్చిపోతున్నాం మా ఇంట్లో, మా పిల్లల్ని ఎవరు చూసుకోవటానికి లేక. పెద్ద ఆవిడ బతుకుంది, ఆవిడ పక్క నుండి పిల్లల్ని చూసుకుంటుంది. ఎంత అదృష్టవంతులండి మీరు. ఏమండి సార్, అన్నాను ఆఖరి కాదు, పిల్లల్ని కాదు, వేరే చోట్ల మంచి చదివిద్దాం, కాబట్టి హాస్టల్ వేద్దాం, మనం హ్యాపీగా ఉందాం. మన కంప్యూటర్ దగ్గర కూర్చుని టాస్క్ ఎంత పడతాం, మనం హ్యాపీ ఎంజాయ్ చేద్దాం. నా ప్రశ్న బాగుంటుంది. అలా కాదు అమ్మ అరుణ, నీకు ఒక పాయింట్ వెంకట్, నువ్వు ఆగాలి. మా అమ్మ అని చెప్పి మీ అమ్మగారి మీద మీకు ఉండేటటువంటి అభిమానాన్ని, ప్రేమని మేము ఎవరు తగ్గించట్లేదు, కొట్టిపారేయట్లేదు. కానీ ఇక్కడ మీ ఇంట్లో ఉంటున్నప్పుడు నీ భర్తకి ఏదన్నా నొప్పి కలిగితే మీ తల్లి ద్వారా మీ తల్లిని ఒక లిమిట్ లో పెట్టి కంట్రోల్ చేయవలసినటువంటి బాధ్యత కూడా మీకు ఉంది. మీ మదర్కి కొద్దిగా చెప్పడానికి ట్రై చేయండి. అమ్మ, నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, నువ్వు ఇంట్లోనే ఉండు. కానీ అల్లుడిగా అతనికి ఇచ్చేటటువంటి గౌరవం నువ్వు ఇవ్వాలి. నెంబర్ 1, అతను కూడా కొడుకులాగా ట్రీట్ చేయాలి. మీ ఇద్దరం ఏమైనా గొడవ పడితే కనుక మీ అవసరం మేము ఇద్దరం వచ్చి అడిగేంత వరకు నువ్వు మా గొడవలో జోక్యం చేసుకోవద్దు. ఇలాంటి అంశాలు ఏమన్నా ఆ పెద్ద ఆవిడ మనసు గాయపడకుండా చెప్పగలిగితే కనుక ఇక్కడ మన వెంకట్ చల్లబట్టడానికి అవకాశం ఉంటుంది. మీ అమ్మగారు ఈ ఇంట్లోకి రాకముందు ఇలా అమర్యాదగా ఎప్పుడన్నా వెంకట్ మాట్లాడా? నువ్వు ఈ మనిషికి సంబంధించినటువంటి ఈ 4 సంవత్సరాలు నీ ప్రయాణంలో ఒక్క మంచి మాట చెప్పేవారనా? అంటే నువ్వు కూడా ఇంత బయాస్డ్ గా ఉండకూడదు. ఓకే, మీ అమ్మగారికి సంబంధించినటువంటి అంశంలో తప్ప మీ ఇద్దరికి ఇంకో అంశంలో ఓకే, ఆ ఫైనాన్సెస్ అనేటటువంటిది ఒక చిన్న అంశం ఉంది, అది ఈజీగా సర్దుబాటు అయ్యేటటువంటి అంశం. లెట్ us టాక్ పాజిటివ్ అబౌట్ యువర్ హస్బెండ్ ఆల్సో. 2 పిల్లలకి అన్నావు అతనంటే కూడా కొద్ది గౌరవంగా మాట్లాడు. నువ్వు ఇప్పుడు ఉండేటటువంటి ఈ వాడి వేడిలో మీ అమ్మగారు ఇక్కడ ఉండటం అనేది తాత్కాలికంగా మంచిది కాదు. దీర్ఘకాలికంగా కాదు, తాత్కాలికంగా. ఎందుకంటే ఈ వాడి వేడిలో బలవంతంగా ఉంటే కనుక ఆవిడకి కూడా మనశ్శాంతి ఉండదు. కాబట్టి ఆవిడ దూరంగా ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరిద్దరూ ఒక చోట ఉండి మీరిద్దరూ ఒక డెసిషన్కి రండి. కూల్గా, కామ్గా ఉండండి. ఈ లేబుల్ చేసుకోవటాలు, వేలెత్తి చూపెట్టుకోవటాలు జీవితాన్ని భయంకరంగా చేసుకోవద్దు. ఫస్ట్ మీరిద్దరు కామ్ డౌన్ అయిన తర్వాత ఎప్పుడైతే కనుక ఇష్యూ కొద్ది చల్లబడతాదో, పరిస్థితులు మారుతాయో, ఒక్కొక్క మెట్టు ఇద్దరు దిగొస్తారో అవకాశం ఉంటే కనుక ఆ పెద్ద ఆవిడని మళ్ళీ ఇక్కడికి పిలుద్దాం. లేదు సార్, ఇప్పుడు సమస్య అవ్వు అంటున్నారు, రేపొద్దున అవుతుంది, రేపొద్దున మళ్ళీ ఈ విషయం
మళ్ళీ మామూలు అవుతుంది. ఆ ఇద్దరు కూతురు కూడా అందుకే తరిమేసి ఉంటారు బయటికి. మీకు అయ్యి అనవసరం, మీకు అయ్యి అనవసరం. ఏం అనవసరం? అమ్మగారిని నిలదీసే హక్కు మీకు లేదు. ఇంకెవరు మరి? అది నీ మొగుడుతా? అది వదిలేస్తావా నువ్వు? ఏంటి కళ్యాణ్ గారు ఇప్పుడు అది వెంకట్ సార్ మీరు కాస్త ఒక్క 2 minutes ఆగండి, నేను అరుణతో మాట్లాడతాను, ఓకేనా? సార్ అమ్మా మేడం సార్ నువ్వు కొద్దిగా గుండె నిబ్బరం చేసుకో అమ్మా. నీ తల్లి మీద నీకు ఉండేటటువంటి ప్రేమ నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఎవరు తగ్గించలేదు. చూడండి సార్ ఎలా No. మాట్లాడుతున్నారు. బట్ ఏంటంటే వెంకట్లో 95% ఆల్ యాంగిల్స్ ఆర్ గుడ్, ఓన్లీ మీ మదర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఒక నెగిటివిటీ కనిపిస్తుంది. కాబట్టి ఈ రోజు నువ్వు ఏం అనుకుంటావు? నేను 4 ఆప్షన్స్ ఇచ్చాను, అందులో 4th ఆప్షన్ నేను ఏమని చెప్పాను అంటే కనుక ఇదంతా చూస్తూ మీ అమ్మగారు ఎలా భరించగలరు అనే ఆప్షన్ కూడా చెప్పాను. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి నువ్వు ఏం కంక్లూజన్ తీసుకుంటావు ఒక మాట చెప్పినాను. నేను మా అమ్మగారిని పక్కన పెట్టేసి అన్ని సర్దుమనిగినాక కొంచెం అన్ని అనుకూలంగా ఉన్నాయి అన్నప్పుడు తను కూడా ఒప్పుకున్నప్పుడు ఇంటికి తీసుకొస్తే బాగుంటది అన్నది మీరు చెప్పారు కదా సార్. అవునవును. Yes. ఎందుకంటే నా ఉద్దేశం నాన్న, ఇది నాకు తెలిసి ఇది చాలా బాధ కలిగేటటువంటి సబ్జెక్ట్ నీ చేత అదే బలవంతంగా సార్, అదే నా బిడ్డలు నా పిల్లలు నాకు కావాలి సార్, నా భర్త కూడా నాకు కావాలి. సొసైటీలో ఇవాళ ఎవరు లేకపోయినా నేను బతకలేను. ప్రతి రిలేషన్ చాలా ముఖ్యమండి మనకి. అంటే ఏంటంటే నాకేదో జాబ్ ఉందని, నేనేదో డబ్బులు సంపాదించేస్తున్నానని, నేనేదో ఖాళీ ఉన్నానని చెప్పి రాలేదు సార్. దీనికోసమే వచ్చాను, నాకంటూ ఒక సొల్యూషన్ కోసమే మీ దగ్గరకు వచ్చాను నేను. కానీ ఏంటంటేనమ్మా, ఇక్కడ యూ హ్యావ్ టు చూస్ బిట్వీన్ 2 లవ్స్. అంటే 2 ప్రేమల మధ్యన నువ్వు చూస్ చేసుకునే దురదృష్టకరమైన పరిస్థితి ఏర్పడింది. కానీ ప్రతి సమస్యకి పరిష్కారం, సొల్యూషన్ అయితే ఇవన్నీ ఉంటుంది. చూస్తా కూడా అమ్మ కూడా ఉండలేదు సార్. ఇలా ఉంటే తను ఇంటికాడ ఉన్నా గానీ ఎంత బలవంతంగా Correct. వాళ్ళు చెప్పి వీళ్ళు చెప్పి ఒకవేళ Correct. వచ్చినా గానీ తను ఇలా ఉండదు సార్. ఏదో ఒక మాట మీద వస్తానే ఉంటది. ఇవన్నీ చూస్తా పెద్ద ఆవిడ ఇంకా మనస్తాపం అవునవును. చెందుతారు. అంతేనా? ఇప్పుడు వరకు గెలిచాను అని గర్వపడే మీ అమ్మ ఈ రోజు ఓడిపోతున్నానన్న ఫీలింగ్ వస్తుంది మీ మదర్కి. 2 పిల్లలు విడిపోవటానికి నేను కారణమయ్యానన్న ఫీలింగ్ వస్తుంది. దయచేసి మీరిద్దరు ఎంతన్నా అనుకోండి, కానీ ఆవిడకి ఆ ఫీలింగ్ రాకుండా చూసుకోండి. ఆ ఫీలింగ్ ఆవిడ రాకుండా ఉండాలంటే కొద్ది కఠినమైన నిర్ణయం నువ్వు ఇప్పుడు తీసుకోవాలి, అది కూడా తాత్కాలికంగా, టెంపరీగా. ఎక్కడైనా సరే ఏదైనా సరే వీలుగా ఉంటే ఎలా అయినా అమ్మని బాగా చూసుకోవడం కావాలి. అమ్మ ఎక్కడున్నా కానీ నేను అనుకూలంగా చూసుకొని మా వారితో మాట్లాడుకొని నేను తర్వాత తెచ్చుకుంటాను మేడం. నా కాపురం కూడా నాకు ముఖ్యమే కదా మేడం. ఆవిడ అస్సలు సమస్య లేదు సార్. ఆవిడ ఎప్పుడూ నా సంతోషానికి అడ్డం రాదు Right. సార్. ఏ Okay, okay. అమ్మైనా సరే ఫీల్ అవ్వకుండా ఉండే దాని గురించి నా సొల్యూషన్ అమ్మా. ఈ సబ్జెక్ట్ గురించి డిస్కషన్ మళ్ళీ మీ ఇద్దరి మధ్యన రాకూడదు. ఏదో కోల్పోయామనే భావన మీరు చూపించకండి అతని దగ్గర. మీరు చూపెట్టకూడదు, ఆవిడ్ని లేబుల్ చేసేటటువంటి హక్కు మీకు కూడా లేదు. మిస్టర్ వెంకట్, మీ తల్లిగారు ఎంతో, ఆవిడ కూడా అంతే. నువ్వు ఇంత డాన్సులు గీన్సులు ఇలాంటి దయచేసి ఈ మాటలు పదే రానివద్దు, అది మంచిది కాదు. అలా మళ్ళీ వస్తే కనుక మీ కాపురాన్ని కాపాడే బాధ్యత మా నెత్తి మీద అయితే ఉండదు. మళ్ళీ ఆ విషయం ఉంది సార్ తన దగ్గర. తను లేకపోతే బానే ఉంటారు సార్. సార్ ఆవిడ లేకపోతే చెప్తున్నాను సార్, మీరు మాట్లాడతాను కొంచెం మీరు మాట్లాడి ఆ సిస్టర్స్ తో, ఎందుకంటే ఈవిడ మాట్లాడిన ఏం ప్రయోజనం ఉండదు సార్. మీరు మాట్లాడి పెద్ద మనసు తోటి ఆ సిస్టర్స్ తోటి వాళ్ళ అమ్మగారిని కూడా Okay. మాట్లాడి అది కూడా కొంచెం చేస్తాం. తన చిన్న కూతురు కాపురం ఆలోచించమని చెప్పండి. సరే తప్పకుండా, తప్పకుండా. చిన్న కూతురు కాపురం ఏంటి, పెద్ద కూతురు కాపురం ఏంటండి? అన్ని కాపురాలు తల్లికి ప్రతి బిడ్డ ఇంపార్టెంట్. సమానమేనండి. ఇక్కడ ఆగిపోవాలి. మీరు ఒక బోల్డ్ డెసిషన్ తీసుకున్నారు, ఆ డెసిషన్ మీద నిలబడండి. ఆ డెసిషన్ ఎస్. సరే సో ఈ విధంగా సరే. చేద్దాము. నేను అందరితో మాట్లాడతాను, ఆ సిస్టర్స్ తో కూడా మాట్లాడతాను, అండ్ మీ అరుణ గారు వాళ్ళ అమ్మగారితో కూడా నేను మాట్లాడతాను. ఓకేనా? సరే సార్.